ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ ಎಲ್ಲరికను మరొక పర్యాయము శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మాకు ప్రోత్సాహకరముగా ఉంటూ ఉన్నదని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. త్రిత్వము తర్వాతి 18వ ఆదివారంలోనికి మనం వెళదాం. 18వ ఆదివారపు శుభములు వందనములు మీ ಎಲ್ಲరికను తెలియజేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు పత్రిక పాఠ్యభాగమును, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదువుగా విని ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా మనము వర్తమానంలోనికి వెళదాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియపరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయండి. మరొక వర్తమానముతో దేవా బిడ్డల మధ్యలోకి వెళుతూ ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని అడుగుచున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయదానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా నన్ను వాడుకొని మీరు మహిమ పొంది బిడ్డలను ఆత్మీయముగా బలపరచమని ఇస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడిన లేఖన భాగములలో నుండి ధ్యాన వచనముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి అంశము ప్రభువు స్థిరపరచువాడు. స్థిరపరచువాడు ఆయనే. ముందు మనం ఒక కథ విని వర్తమానంలోనికి వెళదాం. ఎర్రజాతి కలప చెట్లలో 3 ప్రాముఖ్యమైనవి. ఆ 3 ప్రాముఖ్యమైన ఎర్రజాతి కలప చెట్లలో సెకోయా అనేటటువంటి జాతి చెట్టు ప్రపంచంలో కల్లా విలువైనది, పెద్దది, అత్యంత జీవరాశులలో ఒకటి. అది 300 అడుగుల ఎత్తు, 25 లక్షల పౌండ్లు బరువు కలిగినదిగా ఉంటుందట. 3000 సంవత్సరాల కాలము జీవిస్తున్నది. ఈ గొప్ప చెట్టు పరిమాణానికి, దీర్ఘాయువునకు కారణం ఏమిటంటే దాని క్రింది భాగంపై అది ఆధారపడుతుంది. అనగా దీని వేళ్ళు భూమిలోనికి 12 నుండి 14 అడుగులు లోతుకు వెళుతుందట. వేర్లు 1 ఎకరం స్థలములో అంతగా పాతుకొని పోయి విస్తరిస్తూ ఉంటుందట. అందున బట్టి ఆ చెట్టు, సెకోయా జాతికి చెందినటువంటి చెట్టు, చాలా స్థిరత్వం కలిగి ఉంటుంది. అంటే ఎన్ని తుఫానులు వచ్చినా ఆ చెట్టుకి ఏమీ కాదు. దీర్ఘాయుష్ను, స్థిరత్వమును దేవుడు సెకోయా అనేటటువంటి చెట్టుకి ఇచ్చాడు. అలానే మనము చదువుకున్నటువంటి వచన భాగంలో, ధ్యాన వచనములో దేవుడు సర్వమానవాళిని స్థిరపరచువాడుగా ఉన్నాడు. దాదాపుగా 170 దేశాలలో నిత్యము దేవుని నామస్మరణ జరుగుతూనే ఉన్నది. కారణం, ఆయన ఎంత శక్తిమంతుడో మనము తెలుసుకోవాలి. ఆయన శక్తిమంతుడు కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరము అనగా దృఢమైన, కదలకుండా, సెకోయా చెట్టు వలె ప్రభువు అనేటటువంటి చెట్టు ప్రేమ అనే వేర్లు ద్వారా ప్రపంచమంతా వ్యాపించి స్థిరమైనటువంటి సృష్టికర్తగా ఉంటూ ఉన్నాడు. సర్వమానవాళిని స్థిరపరచు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 36వ వచనాన్ని గమనించినట్లయితే, అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజునగు నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచునుగాక. ప్రియమైనటువంటి వారలారా,
దావీదు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు ఆ రాజ్య బాధ్యతలు తన కుమారునికి ఇవ్వాలని మనసులో అనుకుంటూ ఉన్నాడు. తన యొక్క మాటల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించినటువంటి నాతాను సొలొమోనును రాజుగా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆదోని అనేటటువంటి వ్యక్తి వీరికి విరోధముగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆదోనియా పక్షముగా ఉన్నవారు ఎవరు అంటే యోవాబు, అబ్యాతారు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం వాళ్ళని చూడగలుగుతాం. ఇంకా యోనాతాను 1వ అధ్యాయం 42వ వచనంలో చూడగలుగుతాం. వీరితో పాటు గుర్రపు రౌతులకు వీరికి ముందు 50 మంది మనుష్యులు ఉన్నారు. వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? ఆదోనియా రాజవాలనండి. అయితే దేవుడు అభిషేకించినటువంటి దావీదుతో నమ్మకముగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. యాజకుడైన సాదోకు, బెనయ, నాతాను, షిమి, రేయి మరియు సూర్యులైనటువంటి వారు 1వ అధ్యాయము 8వ వచనంలోను 10వ వచనంలో మనం గమనిస్తే వీరంతా దావీదు పక్షాన ఉన్నారు. దేవుని మాట అక్కడ అంటూ ఉన్నాడు కదా, నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని బిడల పట్ల దేవుని మాట స్థిరపడుతూ ఉన్నది. రాజుగా సొలొమోనును స్థిరపరిచినటువంటి శత్రువులు ఎంతమంది ఉన్నా ఆయన మాట, వాక్కు ఆయన బిడలను స్థిరపరుస్తూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు మీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. దావీదు సొలొమోనుకు వీడ్కోలు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరణశయ్యపై ఉండి అప్పగింతలతో కూడినటువంటి సందేశమిస్తూ ఉన్నాడు. నిత్యము నీ సింహాసనము స్థిరపరచుట, వాగ్దానమును స్థిరపరచుట. ఇంకా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నెహెమ్యా దేవునితో చేసినటువంటి విజ్ఞాపన అండి. యెరూషలేము పట్టణము దుర్గతి, యూదుల యొక్క దుస్థితి చాలా భయంకరంగా ఉన్నది. అది తెలుసుకున్నటువంటి నెహెమ్యా విలపిస్తూ ఉన్నాడు ఆజ్ఞ కోసము. మీ ఆజ్ఞలను జరిగించండియా, మీ వాగ్దానములను మీరే స్థిరపరిచే దేవుడు అని ప్రాధేయపడి వేడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇక కీర్తనల గ్రంథము 7వ సంకీర్తన 10వ వచనాన్ని గమనిస్తే, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే. ప్రియమైనటువంటి వారలారా, దావీదు భక్తుడు నీతిగల వారిని స్థిరపరచుదేవా, స్థిరపరిచే దేవుడు కదా అని చెప్పుచూ ఉన్నటువంటి మాటలు. 119వ సంకీర్తన 133వ వచనంలో కూడా గమనించినట్లయితే యజ్రా భక్తుడు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాటలు, నా అడుగుజాడలు స్థిరపరచవాడవు నీవే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో నడతను స్థిరపరచువాడు ఆయనే. లోకాసువార్త 9వ అధ్యాయం 52వ వచనంలో మనస్సును స్థిరపరచువాడు ఆయనే. లోకాసువార్త 22వ అధ్యాయము 32వ వచనములో సహోదరులను స్థిరపరచువాడు ఆయనే. రోమపత్రిక 3వ అధ్యాయం 31వ వచనంలో ధర్మశాస్త్రమును స్థిరపరచువాడు ఆయనే. ఈ లోకములో మన నడతలు స్థిరంగా లేవండి, మన మనసులు స్థిరంగా లేవండి. మన రక్త సంబంధికులు సహోదరులుగా ఉన్న మనము స్థిరముగా లేము. ధర్మశాస్త్రమే స్థిరముగా లేనట్టుగా ఉన్నది పరిస్థితులు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 41వ వచనంలో సంఘములను స్థిరపరచుచు
సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. పౌలు భక్తుని యొక్క రెండవ మిషనరీ ప్రయాణములో స్వార్థ నిమిత్తము వారు విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా స్థిరపరచు దేవుడవు నీవే, మమ్మల్ని స్థిరపరచు, స్వార్థ పరిచర్య నిమిత్తమే. ప్రియదేవుని బిడలారా, సమాజములో సంఘములో మన యొక్క నడత, మనసు, మన యొక్క క్రియలు స్థిరత్వముగా ఉండటం లేదు. అందుకే స్థిరపరచు దేవుడు ఆయన కాబట్టి ఆయనను వెంబడిద్దాం. ఎలా స్థిరపరుస్తాడండి అంటారా? రండి వెళదాం. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 28వ వచనములో గమనిస్తే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ అంతటిలో, పరిశుద్ధ గ్రంథం అంతటిలో పెద్ద అధ్యాయం ఇది 119వ సంకీర్తన. యజ్రా వ్రాసినటువంటిది అని పండితుల యొక్క అభిప్రాయము. సమస్తమును స్థిరపరచువాడు దేవుడే. కాబట్టి నేటి అంశము దేవుడు స్థిరపరచువాడు. త్రిత్వము తర్వాతి 18వ ఆదివారపు లేఖన భాగాల్లోకి వెళదాం రండి. ప్రియమైనటువంటి వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగం చదువుకున్నాం. ధ్యాన వచనముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఇక్కడ ఉపాంశము కృప ద్వారా స్థిరపరచువాడు. అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చుచు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ ఇది. మీరు దేవుని కృపను పొందారు, చాలా సంతోషం అండి. కొరింథీ సంఘము దేవుని కృప పొందుకున్నది అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. కృప అనగా మెర్సీ, గ్రేస్, కైండ్నెస్, దయ. అలాంటి దయను వారు పొందుకున్నారు. కృప అనగా మనకు తెలిసి ప్రియమైనటువంటి వారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అర్హత లేనివటువంటి వారికి అర్హతను కలిగించడమే కృప. మరలా ఇక్కడ అంటూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లించుచున్నాను, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మీరు కూడా చెల్లించండి. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు. 6వ వచనాన్ని గమనించినట్లయితే, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. 2 విషయాల్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఈ 2 వరాలు మీరు పొందుకున్నారు, మీరు సంపాదించినందుకు నేను సంతోషిస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. ఒకటి, ఉపదేశ విషయంలో మీరు ఐశ్వర్యవంతులు. రెండవది, జ్ఞానం విషయంలో మీరు ఐశ్వర్యవంతులు. ఇది అంతకన్నా ఏం కావాలండి లోకంలో? ఈ లోక పోకడలను మాని దేవునిలో కొరింథీ సంఘము వలె ప్రశంసలు పొందుకునే సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా మనము ఉందాం. పరిశుద్ధాత్మ స్థిరపరచు కార్యాలు ఇంకా మీరు పొందుకొనండి అని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సందర్భము. ప్రభువు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారట వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 2వ భాగంలో అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కోపము లేక మనము నడుచుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, ఓర్పు సహనము మనము కలిగి ఉండాలి. దేవుని బిడలుగా అనేక మందిని ప్రేమించాలి, సంఘములోనికి సహవాసులుగా చేర్చాలి, బలపరచాలి. ఇదండి దైవజనుని యొక్క బాధ్యత, సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో అంటున్నాడు కదా, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడేటటువంటి వారుగా నిరపరాధులై ఉండాలి అని సలహా ఇస్తూ ఉన్నాడు. మన సిద్ధపాటు నిరపరాధులముగా. మిమ్మల్ని స్థిరపరచువాడు ఆయనే. మీరు
సహనముతో ఉండాలి, నమ్మకముగా జీవించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో, మీరనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఆయన రాకడ మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన రాకడ ఎప్పుడో నీకు నాకు తెలియదు. ఆయన మనం అనుకోని రీతిలో 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు. 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపాటు లేనివారు. సిద్ధపడిన వారు ఎత్తబడ్డారు, సిద్ధపాటు లేనివారు విడువబడ్డారు, రోదన చేస్తూ ఉన్నారు, అవకాశాన్ని కోల్పోయారు. నేటి సమాజము కూడా అలానే ఉన్నది. స్వార్థ విస్తారముగా అందించబడుతూ ఉన్నది. దైవజనులు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే మారు మనస్సు లేనటువంటి వారు ఎందరో ఉంటూ ఉన్నారు. వారి కోసమే ప్రభువు ఈ లోకానికి దివి నుండి భూమికి వచ్చాడు. ఆయన ప్రయాస అదే. కాబట్టి రాకడ మర్మము మనము తెలుసుకుని సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కృప ద్వారా నిన్ను నన్ను స్థిరపరుస్తున్నాడు. ఆ కృపామయుని ప్రేమిద్దాం, ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధిలో మోకరిద్దాం. సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం. ప్రియమైనటువంటి వారలరా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును మనము చదువుకున్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబలున్నదే. ఉపాంశము రెండవదిగా ఆజ్ఞ ద్వారా స్థిరపరచుట. యెరూషలేములో మత పెద్దలు యేసును శోధిస్తూ వేస్తున్నటువంటి ప్రశ్నలకు సద్దూకయ్యులు నోరు మోయించగా, పరిసయ్యులు ప్రశ్నించాలని వస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రభువు జవాబును కూడా అక్కడ మనం చూడగలుగుతాం. 36వ వచనములో అంటున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రోపదేశకుడు అనగా శాస్త్రి, శాస్త్రము తెలిసినవాడు, శాస్త్ర ప్రావీణ్యము గలవాడు. రామానుజులన్ కామెంటరీలో మరి 242వ పేజీలో ఈ ధర్మశాస్త్రోపదేశకుని లాయర్ అంటూ ఉన్నాడు, పండితుడు. దేశీయ మత చట్టాలు తెలిసినవాడు లాయర్. ఇక్కడ ప్రభువు 2 ఆజ్ఞల గురించినటువంటి విధానమును తెలియచేస్తూ ఉన్నాడు. ఒకటి వ్రాయబడినదా, రెండవది వాక్రూపమా. ఏది చెప్పినా తంటే. అందుకే ప్రభువు వారికి జవాబిస్తూ, మొదటి పలకపై ఉన్న ఆజ్ఞ దేవుని ప్రేమించాలి, రెండవ పలకమై ఉన్నటువంటి ఆజ్ఞ నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రియమైనటువంటి వారలారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ మాటే మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో కూడా విన్నాం. ముందు మనం చెప్పుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాటను మనం విన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మనం చదువుకున్నటువంటి మూలవచనములో ఈ విషయాల్ని తెలియపరుస్తూ 39వ వచనంలోకి వెళ్ళేటప్పటికి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనకు త్రిత్వము కనబడుతూ ఉన్నది. హృదయము, ఆత్మ, మనస్సు. హృదయము ప్రాణం కలిగినది, ఆత్మ శక్తి కలిగినది, మనస్సు శరీరముతో కూడినది. శరీరముతో, ప్రాణముతో, ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి. దేవునిని ప్రేమించడం అంటే దైవవాక్యమును విని ఆచరించడమే, వాక్యానుసారముగా జీవించడమే. లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో గమనిస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక్క, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాటలండి. 2 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. కోపముంచుకోవద్దు, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. దేవునిని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు శ్రేష్టమైనవండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే,
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియమైనటువంటి వారలరా, ఇక్కడ చక్కగా చెప్తున్నటువంటి మాటలు. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ, దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను మనము గైకొనాలట. ఆయన ఆజ్ఞను మనము గైకొంటే ఆయన సంతోషిస్తాడు. బలులు అర్పించటము, దహన బలులు అర్పించటము మంచిదనుకుంటున్నారా? అది దేవునిని సంతోష పెట్టలేడండి. కాబట్టి మనము ఆజ్ఞ గైకొనాలి, ఆయన మాట వినాలి. ఇవి రెండు మనం చేయగలిగినప్పుడే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఆజ్ఞలను గైకొందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి గమనిస్తే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా? ప్రియమైనటువంటి వారలారా, ఏడాది దూడలు వేలాది పొటేళ్లు కాదు, కానీ ఆయన ఏమి కోరుచూ ఉన్నాడు అంటే, ఇక్కడ ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆజ్ఞను గైకొనమంటూ ఉన్నాడు, ఆయన మాటలను వినమంటూ ఉన్నాడు. అలా చేద్దాం. అందుకే ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో వేలాది పొటేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా? లోకములో నీవు అర్పించేవేమీ ఆయనను సంతోషింపచేయలేవు. నీవు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడితే అప్పుడు ఆయనకి సంతోషము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగిన వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ప్రియమైనటువంటి వారలరా, యేసు దావీదు కుమారుడా? 44వ వచనంలో అంటున్నాడు, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏం చెప్పుచున్నాడు? దావీదు కీర్తనల గ్రంథము 110వ సంకీర్తన 1వ వచనంలోకి వెళితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేడి ఇది వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో అంటూ ఉన్నాడు. ప్రభువు అనగా యెహోవా. పాత నిబంధన గ్రంథములో వాక్ అయి ఉన్నాడు. నా ప్రభువు అనే మాట యేసు క్రీస్తు క్రొత్త నిబంధనలో శరీరధారి అయి లోకానికి వచ్చాడు. కాబట్టి యెహోవా దేవుడు యేసు క్రీస్తుతో సెలవిచ్చినటువంటి మాటలు, లోగోస్ దేవుని వాక్కు ఈ లోకానికి వచ్చింది, శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యే నిన్ను నన్ను రక్షణ భాగ్యములోనికి నడిపిస్తూ ఉన్నది. దావీదునకు ముందుగా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ రక్షణ కార్యమును గురించి, ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు ఎక్కి కూర్చుండట గురించి ఆత్మలో చూచినటువంటి సంఘటన. అంతేగాని దావీదు కుమారుడు యేసుక్రీస్తు కాదు. దావీదు వంశావళిలో నుండి వచ్చాడు. శత్రువైనటువంటి అపవాది సాతానును ఓడించి ఆయన పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుంటాడు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు త్రిత్వములో ఏకత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వత్వమును గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. త్రిత్వములో ఉన్నటువంటి మనము త్రిత్వాన్ని గురించి మొదటి ఆదివారంలో చక్కగా విన్నాం. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయం
5వ వచనంలో గమనిస్తే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా, దావీదు ఆయనను ప్రభు అని చెప్తే ఎలాగూ కుమారుడవుతాడు అనేటటువంటి ప్రశ్న. దావీదేమో క్రీస్తును నా ప్రభు అంటూ ఉన్నాడు, మీరేమో దావీదు కుమారుడు మెస్సయ్యగా వచ్చాడంటూ ఉన్నారు. మీరు క్రీస్తు దావీదు వంశములో నుండి మెస్సయ్యగా వస్తాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకునడం లేదు. దావీదు వంశములో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కుమారుడే అంటూ ఉన్నారు, అది తప్పు. దావీదు కాలానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కాలానికి చాలా వ్యత్యాసం ఉన్నది. వ్యత్యాసం అంటే దూరం ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మీరు నన్ను ఏమి అడుగుతున్నారు ప్రశ్న. దావీదేమో తండ్రి కుమారులు సంభాషించుకునట అనగా యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు సంభాషించుకునడము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరములకు ముందే జరిగినది. అది చూచి ప్రవచనముగా దావీదు, అందుకే మనము కీర్తనల గ్రంథము 110 సంకీర్తన 1వ వచనములో ఆల్రెడీ ముందే విన్నాం. మీరు మాత్రము క్రీస్తు నరవతారి మర్మమును గ్రహింపరు అని యేసు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ గ్రహింపులోనికి రావాలి, జ్ఞాపకము చేసుకోవాలి, వాక్యానుసారముగా జీవించాలి. అది లేనప్పుడు అంటే ధనవంతుడు పేదలాజరు ఇరువురు మరణించారు. ధనవంతుడైనటువంటి వ్యక్తి పాతాళములో నరకంలో యాతన పడుతూ, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడని తెలుసు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చుంటాడని తెలుసు, వాక్యాన్ని లోకములో ఉన్నప్పుడు విన్నాడు. కానీ తనకున్నటువంటి ధనాన్ని బట్టి, అధికారమును బట్టి అతిశయపడి లోకానుసారమైన ఇష్టానుసారమైన సుఖభోగాలు జీవించి ఇప్పుడేమో ఆ వాక్యాన్ని బట్టి పరలోకం చేరాలని ఆశపడుతూ అన్నాడు. ప్రియమైనటువంటి వారులరా, కాబట్టి రాకడ మర్మమో మన పోకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు. సిద్ధపడదాం, ఈ లోకంలో ఉండగానే, జీవించి ఉండగానే సిద్ధపడదాం. ఎందుకంటే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు కదా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి పాప బంధకాల్లో చిక్కుకున్నటువంటి మనల్ని విడిపించాడు. ఆ శిలువ ద్వారా పరిశుద్ధాత్మను ఈ లోకంలో ఉంచి నిన్ను నన్ను ఇంకా సంరక్షిస్తున్నాడు. ఇదిగో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీకోసము స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను. త్రిత్వ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగిన దేవుడు, స్థిరపరచగలిగిన దేవుడు. ఆయన స్థిరపరచడానికే ఆయన కృపను బట్టి స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను మనకు ఇచ్చి మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలైనటువంటి వాక్యమును విందాం, విని ఆత్మీయముగా బలపడదాం, పరలోకానికి ఈ లోకములోనే సిద్ధపడదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.